కాంగ్రెస్ పార్టీ బాగుపడాలి. కాంగ్రెస్ పార్టీ బాగుపడాలనుకుంటేనే మీరు కాంగ్రెస్ పార్టీని తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. సరే స్టేట్ గా విషయం కాంగ్రెస్ పార్టీని కాదు, అలా ఉన్న ఒక కులం మా బీసీలను ఎస్సీలను ఎస్టీలో తొక్కేస్తుంది. ఇవాళ కొత్తగా ఏం తొక్కలేదు. కారంచేడు ఇష్యూ కంటే పెద్దదైతే ఏం లేదు కదా. బెల్లి లలితని చంపిన దాంట్లో అయితే ఏం లేదు కదా. ఏ కులాలు చంపినాయి? బెల్లి లలిత సాంబశివుని ఏ కులం చంపింది? మారోజు వీరన్న ఏ కులం చంపింది? అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసిండ్రు కదా అన్న. అంటే ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ను అట్లా మాటలు కొన్ని ఇప్పుడు మనం నోటితో పలకరాని కూడా కంఫర్టబుల్ గా లేని వ్యాఖ్యలు అన్నారు. ఆధిపత్యంలో ఓలున్నారు, ఆధిపత్యంలో ఓలున్నారు, ఎవరు తిట్టిరు. ఇప్పుడు ఆధిపత్యంలో కాంగ్రెస్ ఉన్నదని మేము అనుకుంటున్నాం. కాంగ్రెసే కదా, కానీ మీరు కాంగ్రెస్ కాకుండా ఇంకేమైనా కోణంలో చూస్తున్నారు కదా. నేను అట్లా అంటలేను. ఇప్పుడు బీసీలకు కత్తెంకటి స్వామి మొన్న రేవంత్ రెడ్డి గారు మార్చుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవాలన్నందుకు షోకాజ్ ఇచ్చిండు. షోకాజ్ ఇచ్చింది వాళ్ళు మల్లు రవి సారు. మల్లు రవి సార్ ఎవరి బిడ్డ? మా బహుజన బిడ్డ. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే షోకాజులు ఇస్తాడు, సస్పెండ్ చేస్తారు. మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంత వ్యాఖ్యలైనవి. నేను కూడా రేపు పొద్దున అడ్డగోలుగా తిట్టి ఏఐ వీడియో అంటే ఇక నన్ను అట్లనే ఉంచుకుంటారా? చెప్పండి, మాట్లాడుకుందాం మనం. ఇలా ఒకటే మాట అడుగుతున్నా. ఈశ్వరమ్మని తిట్టిండు. ఈశ్వరమ్మని తిట్టినందుకు సంతోషం, ఎందుకంటే మా కులాలు అట్లా అనగబడి ఉన్నాయి. అలా మమ్మల్ని తిట్టడమే వాళ్ళ హక్కు. రెడ్లు తిడితే మేము బడనీకే మా హక్కు. రెడ్లు ఇంకా నయ్యం, ఆమెనన్నా తిట్టిరు, చంపిరు కదా చాలా మందిని మా కులంలో. ఇప్పుడు సాంబశివుడు మా బిడ్డే, ఓకే. నర్సంపేటలో కంచాయిలే అని ఉంటాడు, ఆయనని చంపారు, అదే వేసిరుగా డైరెక్ట్. ఇలా చాలా మంది అంటే ఇంకా మాటలతో వదిలేసారు, ఇంకా చంపలేని సంతోషపడుతున్నాం. ఇంకా ఈ తిట్లతోనన్నా పెట్టిరు. ఇక మేము చెప్తాం. ఈ రోజు చైతన్యానికి వచ్చింది మా కులం, చాలా గొప్ప విషయం. ఇలా గర్వంగా ఉన్నా నేను. ఆమె ఓలో కాదు, మా సొంతం మా నాయనమ్మ. అయితే నాయనమ్మ ఉండని ఎవరన్నా ఉండని, మా కులాన్ని తిట్టినందుకు వాళ్ళ కులాన్ని తిడితే ఊపుకుంటారా? పాయింట్ 1. వాళ్ళ కులాన్ని తిట్టిరు, షోకాజ్ ఇచ్చిరు, ఓకే. పార్టీ షోకాజ్ ఇచ్చింది, సస్పెండ్ అయితే చేయలే కదా. సస్పెండ్ చేసినప్పుడు మాట్లాడదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే, అంటే వాళ్ళు చెప్తున్న వాళ్ళ వర్షన్ ఏంటంటే, మేము మాట జారింది ఈశ్వరమ్మ మీద, కానీ దీన్ని కులానికి అంటగడతా ఉన్నారు, కావాలని బీసీ కార్డు మీద యాదవులందరూ ముందుకు తీసుకొచ్చే. ఏ కులానికి పుట్టింది? మా కులంలోనే పుట్టింది కదా. మా కులం అంటే 82 ఏళ్ళ ముసలామే అంటే నీ అమ్మమ్మ ఏజు. ఇప్పుడు మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లెనో మీ చిన్నమ్మనో అదే మాట అన్నం అనుకో, నువ్వు తీసుకుంటావా? కులానికి అంటగట్టుడేంది? గౌన్లోళ్ళు అన్నారు కదా, ఇంకేమంటారు? అంత దారుణంగా మా గౌన్లోళ్ళని తిడుతుంది, మా యాదవులను తిడుతుంది, రేపు మా ఎస్సీలను తిడతావు, మా ఎస్టీలను తిడతావు, మా మైనార్టీలను కూడా తిడతావు నువ్వు. అంటే ఆధిపత్యం మీ చేతులు ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు తిడుతూనే ఉంటారు, వాళ్ళు కొడుతూనే ఉంటారు, వాళ్ళు మనల్ని తొక్కుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఇది ఆధిపత్య అహంకారం. ఆధిపత్య అహంకారమే, ఆధిపత్య అహంకారమే. అప్పుడు ఏ మాటకు ఆ మాట మా రేవంత్ అన్న చెప్పిండు, మేమే ఏళ్తాం రెడ్లమే, మేమే మోసం చేస్తామని చెప్పిండు. ఆయన తప్పేం లేదు. ఇలా ఎంతమంది రెడ్లు కాంగ్రెస్ పార్టీని తిట్టిరు? ఎవరన్నా సస్పెండ్ అయ్యారా? కాలే కదా, కాలే కదా. మరి కానప్పుడు ఇప్పుడు బీసీలను తిడతనేవారు, సస్పెండ్ చేస్తేనేవారు, నామరూపాలు లేకుండా చేస్తేనేవారు. ఎలా సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి ఉండు, ఆయన కంటే ముందు తండు శ్రీనివాస్ యాదవ్ ఉండు కదా, ఆయన ఎందుకు ఎమ్మెల్యేగా ఊపిస్తలేడు? దామోదర్ రెడ్డి కొడుకు సర్వతోమ్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేగా ఊపిస్తుండు? ఒక తండు మన అక్కడ రవి పద్మశాలి బిడ్డ, సమ్మర ఏదో సంథింగ్ ఇంటి పేరు ఉంటుంది, ఆయనే. ఇంకో విజయ్ అని ఉంటాడు, విజయ్ భాయ్ అని చెప్పేసి ఎస్సీ మాల బిడ్డ, ఓకే. ఆయన డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఉండు. ఇక్కడ వనమాల రమేష్ ఉండు, వనమాల రమేష్ జిల్లా అధ్యక్షుడు ఓబీసీ ఉమ్మడి నల్గొండ జిల్లా. పద్మశాలి సామాజిక పరం చెందిన అదే రవి ఉమ్మడి నల్గొండ జిల్లాకు. ఇట్లా భువనగిరికి పోతే ప్రమోద్ అని ఉండు, మునూరు కాపు బిడ్డ, జ్ఞానసుందర్ అని ఉండు, ఇంకో మా సామాజిక వర్గం. వీళ్ళందరూ ఎందుకు ఎమ్మెల్యేలు అయితే లేరు? ఇప్పుడు మునుగోడుకు వచ్చిన మా రాజా వాళ్ళు అయితలేరా, వాళ్ళని కానిస్తలేరు? ఇప్పుడు నీకు ఉదాహరణకి ఏంటంటే అమర్పేట శ్రీనివాస్ యాదవ్ ఇన్నేళ్ళ నుంచి పనిచేసాడు. ఇన్నేళ్ళ నుంచి పనిచేసినాక తీసుకొచ్చి రోహిన్ రెడ్డిని పెట్టిరు. ఇప్పుడు వాళ్ళకి పవర్స్ ఇచ్చి శ్రీనివాస్ యాదవ్ గట్టివాడు కాబట్టి పని చేపిస్తుండు, క్యాడర్ని కాపాడుకుంటారు, ఇట్లాంటి ఆఫీసులు పెడుతుండ్రు కాబట్టి
తెగిడిసి ఉన్నాడు కాబట్టి నిలబడగలుగుతుండు. అందరు నా లెక్క మొండోళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు మెత్తకు కూడా ఉంటారు. మెత్తగా ఉన్నాడు కథ మెత్త కిందికే పోతాడు, ఇక మళ్ళీ రాడిగా కథ అణిగిపోయినట్టు ఇక వాడు. సో మనకు జిల్లు ఉంది, పార్టీ మీద అభిమానం ఉంది, దానికోసం కొట్లాడే దమ్ము ఉన్నది. ఇంకా ఉందా అంటే పార్టీ కోసం? పార్టీ మీద ఎప్పుడు అభిమానమే ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ప్రేమ ఉంటది, నీకు చెడేది ఎక్కడ? నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వవా అన్న? రేవంత్ రెడ్డి ఓపెన్ రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి, అజిత్ రెడ్డి, అయోధ్య రెడ్డి, జయపాల్ రెడ్డి, ఇంకా ఉన్నారు వాళ్ళ చుట్టపోలు చాలా మంది ఉంటారు. ఆడికి పోతే సెక్రటరీ పోతా ఇప్పుడు మా ఇంతమంది రెడ్ల పేరు ఓపెన్ గా చెప్పి ఇట్లా అంటే ఇప్పుడు మనగడు ఉంటదా అన్న? రాజకీయంగా మనగడు ఉంటదా? ఉండకుంటే తన ధైర్యం లేదా? నాకు ప్రజలు లేరా? తెలంగాణలో ఏ నియోజకవర్గంలో లేవాడే గెలిచి వస్తా. నాట్ ఓన్లీ అమర్పేట్, ఓకే. ఇప్పుడు నాలాగానే బీపీ మండల్ ప్రసాద్ కొట్లాడిండు, ముల్యాంగ్ లాలులు కొట్లాడిరు, కాంచీరామ్ సార్లు కొట్లాడిరు, పెరియార్ రామస్వామిలు కొట్లాడిరు, అంబేద్కర్ సార్ కొట్లాడిండు, పూలే సార్ కొట్లాడిండు. వీళ్ళందరూ ఆదర్శంగా నేనే రేపు అందరికి జ్యోతి అవుతుండొచ్చు, ఆదర్శ జ్యోతి అవుతుండొచ్చు. నేను ఏమంటున్నా అంటే నువ్వు ఈ పార్టీలో నెగలనియలేదనుకో, బీపీ మండల్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెగలనియలే, బయటికి పోయి సీఎం అయిండు. అదే పెరియార్ రామస్వామిని కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించిన ఆయన ఎదురుగా నిలబడి ఒక మనిషిని, సామాన్యమైన వ్యక్తిని తమిళనాడుకు సీఎం చేసిండు. మేమే మూకోం కదా, మేము మూకో. ఎలా ఈశ్వరమ్మ టాపిక్ వచ్చింది, మాట్లాడుకుందాం. ఒకటే మాట చెప్తా ఇవాళ ఈశ్వరమ్మ గురించి. ఏంది ఎంత పెద్ద బూతు పదం? నీ ఏజ్ ఏంది, నీ అవకత ఏంది, నీ తెలివి ఏంది, నీ ఆలోచన ఏంది అంటే కులహంకారం. నాకు కూడా దోస్తులు రెడ్లు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు మా గల్లీలో కూడా. మామ బావ అన్న చిన్న అని పిలుచుకుంటాం. ఆ రెడ్లు వేరు, ఆధిపత్య రెడ్లు వేరు, ఓకే. ఇప్పుడు రెడ్లలో 2 టైప్స్ రెడ్లు ఉండరా? మంచి వాళ్ళు ఎందుకు ఉండరు? కులం చెడ్డది కాదు, రెడ్డి కులం మొత్తం చెడ్డది కాదు. ఇప్పుడు పార్టీలలో ఉన్న ఆధిపత్య రెడ్లు ఏమవుతుంది అంటే మావని కాపాడు. ఎందుకు సస్పెండ్ చేస్తలేవు నువ్వు? ఇంకా ఎందుకు సస్పెండ్ చేస్తలేవు? బికాస్ ఆఫ్ రెడ్డి, ఇంకోటి ఏం లేదు, ఏం కాదు. అంటే రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తుండా? చేస్తారు, బరాబరి చేస్తారు. ఇక చేస్తుండా ఏంది? సర్వే సత్యనారాయణ ఏం పదవి చేసిండు చెప్పండి? సింహాద్రి గారు కేంద్ర మంత్రి చేసిండు. చిన్న ఇష్యూతో సస్పెండ్ చేసారు, కేంద్ర మంత్రి చేసిన ఆయనని. అవునా? ఎంతమందిని షోకాజులు ఇచ్చారు బీసీలకు, మరి ఎందుకు ఇస్తలేరు నాకు సస్పెండ్? ఏమిటికి ఇయర్ సస్పెండ్ చేయమని? ఇక చెప్పుకుంటూ పోతే సింహాద్రి గారు ఈశ్వరం ఉండని, వాళ్ళ కొడుకు కృష్ణ ఉండని, ఆడ బదులు వెంకటేష్ యాదవ్ ఉండని, ఇంకో ఆయన ఉండని, ఎలిమినార్ల మదియాస్కి ఫోటో ఉండదు ఓసారి. ఇప్పుడు ఈశ్వరమ్మ ఫోటో వేయలేదని లొలి చేసిరు కదా, ఫోటో కార్డ్కెళ్ళి మొదలైంది. ఒక ఇన్ఛార్జి ఫోటో వేయాలి కదా, ఇన్ఛార్జి ఫోటో వేయలేదాడ. ఏం చెప్తావు? స్థానికుడు అంటే కావాలని వేయట్లేదా మదియాస్కి ఫోటో కూడా? అక్కడ మరి గౌడనే కదా, తిట్టిరు కదా, ఇంకేం కావాలి? కులాన్నే రామ్ గౌడ్ మీద పెట్టి తిట్టే, ఇంకేం కావాలి? యో ఏ మాటకు ఆ మాట ఏంటంటే అన్నం గిన్నె కూర గిన్నె వండుకోపోయి చేతిలో పెట్టినాం, ఇస్తరాకు పట్టుకొని అడుకుంటున్నాం, ఏరా బాబు ఏ తప్పురైనా ఇష్టం ఉన్నప్పుడు వేస్తప్పు అని ఆడంటు. ఎందుకు అడకదినే బతుకులు ఎందుకు మనకు? పోదాం దారి, పార్టీ పెట్టుకుందాం, లేకుంటే బయట పోయి హ్యాపీగా మనం ఏదైనా చేద్దాం నడుగురి. ఎందుకు? బహుజన్ అంబేద్కర్ సార్ కొట్లాడింది, బుద్ధుడు కొట్లాడింది, మహారాజులు కొట్లాడింది, మానీయులు కొట్లాడింది. ఈ అమ్మ నేల కొరిగిపోయింది, రక్తమై పారింది తెలంగాణ. ఊరికో చరిత్ర ఉంది, జిల్లాకో చరిత్ర ఉంది, ప్రాంతానికో చరిత్ర ఉంది.